ఓకే మాస్టర్స్, మనము సేతు జ్ఞానాన్ని జీవితమే ఒక వరం అనే పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాం కదా, అది కొనసాగిస్తున్నాము. ఓకే. మనము ఒక 13 పాయింట్ల వరకు చెప్పుకున్నాం కదా. సో అందులో ఉన్న అంతవరకు మనం చెప్పుకున్నది ఏంటి? ఇక్కడ జీవాత్మకు నిర్దిష్టమైన చైతన్య శక్తి, ఓవరాల్గా ఏంటంటే ఎనర్జీ, ద ఎంటైర్ ఎనర్జీ ఈజ్ ద వన్, ఒకటి. మొత్తం అంతా కూడా చైతన్య శక్తే. ఆ స్థాయిలోనే తను ఎటువంటి కర్మలు చేస్తున్నాడనే దాని మీద తను ఎటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాడు అనేది ఆధారపడి ఉంటుంది. బట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎనర్జీ అంతా ఒకటే. ఇది మంచి ఎనర్జీ, చెడ్డ ఎనర్జీ అనేది లేదు. నువ్వు చేసిన కర్మను బట్టి, దాని యొక్క రిజల్ట్ని బట్టి మంచో చెడో నీకే అది వర్తిస్తుంది. అంటే అది జీవాత్మకి సంబంధించిన, అంటే ఒక పర్సనల్ ఇష్యూ అనమాట. అది అది నీ పర్సనల్. అది నువ్వు మంచి కర్మలు చేసుకుంటే మంచి రిజల్ట్, చెడు కర్మలు చేస్తే చెడు రిజల్ట్. దేని నుంచైనా నువ్వు జ్ఞానాన్ని తీసుకోవాలి, నీకు ఏది వద్దు ఫైనల్గా. సో మంచి కర్మని చేసావు, ఓకే, నీకు మంచి రిజల్ట్ వచ్చింది. సో ఏం చేసుకుంటావు? దాని నుంచి జ్ఞానం తీసుకుని దాని నుంచి కూడా బయటపడిపో. ఏ కర్మకి కూడా నువ్వు బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఫ్రీడమ్ అనేది కావాలి, స్వేచ్ఛ. నువ్వు స్వేచ్ఛగా ఉన్నప్పుడే, నీ ఆత్మ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నప్పుడే అది ఇంకా 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 లెర్న్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీకు ఆ స్వేచ్ఛ అనేది లోపించిందో నువ్వు అక్కడ ఆగిపోతావు. ఓకే అండి, ఒక మంచి కర్మ చేసింది ఆత్మ, ఓకే, ఒక మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది, దాని నుంచి మంచి జ్ఞానాన్ని తీసుకుంది. నువ్వు అక్కడితో ఆగిపోతావా? దాన్ని వదిలేస్తేనే కదా నెక్స్ట్ మరో కర్మ చేయగలరు, మరో జ్ఞానాన్ని తీసుకోగలవు. సో నువ్వు దేనికి కూడా బంధింపబడి ఉండకూడదు. ఆత్మ ఎప్పుడూ కూడా ఫ్రీ సోల్, ఇట్స్ అ ఫ్రీ సోల్. అది అక్కడ మనము అర్థం చేసుకోవలసిన విషయం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు మనం 13 పాయింట్లో అన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు 14వ పాయింట్ ఏంటంటే, అపరిమితమైన ఆత్మశక్తిని మీరు సంపూర్ణంగా విశ్వసించి తీరాలి. ఇది అంతా కూడా అపారమైనది, అనంతమైనది ఈ ఆత్మశక్తి. సో నువ్వు నీ ఆత్మశక్తిని విస్తరింపజేసుకుంటూ ఉండాలే తప్ప, జ్ఞానము, కర్మ జ్ఞానము, భగవద్గీతలోని సాంఖ్యయోగంలో చాలా క్లియర్గా చెబుతాడు. ఎవరు? కృష్ణుడు. నువ్వు కర్మ చేతనే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈయన అంటాడు, నేను చెయ్యనబ్బా, నేను ఏంటి వీళ్ళందరూ నా వాళ్ళు ఉన్నారు, నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైపోవాలి, ద్రోణాచార్యుడు నా గురువు ఉండే, వాళ్ళు ఇది ఉండే అది ఉండే, నేను వీళ్ళందరితోటి నాకు బైండింగ్స్ ఉన్నాయి. ఎమోషనల్గా బైండ్ అవుతూ ఉంటాడు అర్జునుడు. నేను యుద్ధం చేయను అంటాడు. కురుక్షేత్రం నా వల్ల అవ్వే పని కాదు, వీళ్ళని నేను చంపను అంటాడు. అప్పుడు ఆయన చెప్పింది ఇదే, నువ్వు కర్మ చేస్తేనే తప్ప నువ్వు జ్ఞానాన్ని తీసుకోలేవు. నువ్వు ఆ కర్మ చేస్తేనే ఆ వ్యామోహాల నుంచి కూడా నువ్వు బయటపడగలవు. కర్మ ద్వారానే జరుగుతుంది తప్ప నేను కర్మ చేయను, జస్ట్ కేవలం జ్ఞానాన్ని తీసుకుని ఎదిగిపోతానంటే కుదిరే పని కాదు. నేను కూడా కర్మలే చేస్తున్నాను, నేను నాకు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నా ఆత్మ ఆల్రెడీ హయ్యర్ సెల్ఫ్. నేను అయినా కూడా నాకు కొన్ని కర్మలు చేయాల్సినది ఉంది. ఈ మొత్తం విశ్వాన్ని అంతా కూడా నేను మెయింటైన్ చేయాలి. ఇది కర్మ కాదా? ఇది నాకు తప్పదు. ఇది అంటే నేను ఆ విశ్వానికి సంబంధించిన కర్మలు నేను చేస్తున్నాను. నువ్వు ఇంకా మానవుడివి, నువ్వు ఈ కర్మలు చేసి నువ్వు జ్ఞానాన్ని తీసుకుని నువ్వు బయటపడద్దా అని అడుగుతాడనమాట ఎవరు? కృష్ణుడు. సో ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఈ ఆత్మశక్తి అనేది పరిమితం కాదు ఇది. సో మనం ఏదో ఒక కర్మ చేసి దానికి బైండ్ అయిపోయి అక్కడ ఉండిపోయి మన పుణ్యం వచ్చేస్తుంది, ముక్తి వచ్చేస్తుంది అనడానికి లేదు అక్కడ. సో ఇది ఒక అపారమైన ఆత్మశక్తి. దీన్ని సంపూర్ణంగా మనం విశ్వసించి తీరాలి. సో మానవ ఇంటెలిజెన్స్కు పరిమితులు ఉన్నట్లు భ్రమ కలగవచ్చు, కానీ అంతర్శక్తికి పరిమితులు లేవు. అది ఇప్పుడు మానవ శక్తి ఏంటంటే, ఇప్పుడు మనం ఫిజికల్గా మనం యూస్ చేస్తున్న శక్తులు ఏంటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు. ఓకే, ఈ మూడు శక్తులు మానవుడికి ఉంటుంది. దీన్ని వాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ తిరిగి దాన్ని వాడుకుంటూ మన జ్ఞానాన్ని తీసుకుని మన ఆత్మకు మనం హెల్ప్ చేయాలి. అది అక్కడ లెక్క.
ఇవన్నీ మానవ ఇంటెలిజెన్స్. కానీ నీకు ట్రూ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటి? నీ ఆత్మకు సంబంధించినది. సో దానికి పరిమితులు లేవు. ఈ మానవ ఇంటెలిజెన్స్కి పరిమితులు ఉన్నాయి. కానీ ట్రూ ఇంటెలిజెన్స్ నీ ఆత్మకి పరిమితులు అనేవి లేవు. కాబట్టి నీవు లిమిటేషన్స్ అనేవి లేని వాడివి, లేకపోతే లేని దానివి. అది అంటే లిమిటేషన్స్ అనేవి ఎవరికి ఉండవు చెప్పండి? దేవుడికి ఉండవు. అదే సేమ్ థింగ్ నీ ఆత్మకి. నువ్వు అంటే నువ్వు ఎవరివి? నువ్వు దేవుని బిడ్డవు. నీకు దేవుని లక్షణాలే నీకున్నాయి. నీ ఆత్మకు కూడా దేవుని ఆత్మకున్న లక్షణాలే ఉన్నాయి. నువ్వు అపరిమితము, నీకంటూ లిమిట్ లేదు. కానీ మానవ జన్మలో నువ్వు ఉన్నప్పుడు మానవ ఇంటెలిజెన్స్కి లిమిట్స్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఎదగాల్సిందే ఆత్మశక్తి. నీకు ఎదగాల్సిన ఆత్మశక్తి, మానవ శక్తి వాడుకొని నీ ఆత్మశక్తి పెరగాలి. అది ఇక్కడ లెక్క. నువ్వు దీన్ని కంప్లీట్గా తొక్కేసేసి ఈ మానవ శక్తితో ఏదో చేసేసుకుంటానని చెప్పేసి ఓమని బ్రతుకుతూ ఉంటారు. అది అందుకే అక్కడ పడుతుంది దెబ్బ. సో సీక్రెట్స్ ఆర్ నో లాంగర్ ఇక్కడ చూద్దాం ఉండండి ఒక్క క్షణం. ఓకే, సీక్రెట్స్ ఆర్ నో లాంగర్ పాసిబుల్ ఇన్ ద లైఫ్. నో లాంగర్. ఓకే ఓకే, ఇది నో లాంగర్ జడ్జ్ ఎట్ నాట్ అంటే ఏ తీర్పు అందువల్ల ఇచ్చుకోవద్దనమాట. మనకేంటంటే అది. సో మనము ఏ తీర్పుని కూడా అంటే మన జీవితంలో ఏది కూడా సీక్రెట్స్ అనేవి పాసిబుల్ కాదు. జడ్జిమెంట్స్ అనేది మనము ఇచ్చుకోకూడదు. ఓకే, ఎందుకంటే ఈ సృష్టి సమస్తం కూడా అద్భుతమైనదే అయినప్పుడు ఇంకా లోపాలను మనం వెతకడానికి ఏమీ లేదు. సో సృష్టి అంతా కూడా ఎప్పుడు అద్భుతం. లోపాలు అనేవి ఎక్కడున్నాయి? సృష్టిలో లేదు, నీ బుద్ధిలో ఉంది. నీ బుద్ధిలో లోపం ఉండడం వల్ల లోపభూయిష్టమైన వాటిని వెతుక్కుని మరి మానవుడు సృష్టిలో వెతుక్కుని బైండ్ అయ్యి దాన్ని లాక్కుని పీక్కుంటున్నాడు తప్ప బుద్ధి లోపము తప్ప ఇక్కడ సృష్టి లోపము అనుకోవడానికి లేదు. పోనీ ఆ సృష్టిలో ఉన్నదాన్ని ఏదో తీసుకుని పోనీ వీడు ఏదైనా సరిగ్గా చేస్తాడా పని అంటే అది కూడా ఉండదు. వీడు బుద్ధి లోపంతో ఉన్నవాడు వాడు సరిగ్గా చేయడు. సో అందువల్ల దుఃఖానికి వాడు గురైపోతున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు కనిపించే లోపాలన్నీ మీ మనస్సును ప్రతిబింబ చేస్తున్నాయి. ఇదే మాటని నేను మరొక వర్డ్స్లో చెప్పాను. అది వీడికి బుద్ధి లోపం ఉండడం వల్ల ఆ సృష్టిలో ఏదో కనబడింది దాన్ని బైండ్ అయినా వీడి బుద్ధి లోపంతో దాన్ని సరిగ్గా చేయడు. కారణం ఏంటంటే అది నీ బుద్ధి, నీ మనస్సు దానిని ప్రతిబింబింప చేస్తున్నాయి. ఇక కారణాలను సాకుగా చూపి జీవాత్మలను చంపడం నేరము. అది. సో కారణాలను సాకుగా ఏవో అంటే మానవ కారణాలు, ప్రాపంచికంగా ఏవో కారణాలు చూపించి జీవాత్మను చంపడము నేరము అని చెప్తున్నారు. సో మీపై దాడి చేసిన జీవాత్మను చంపడం కూడా నేరమే. మీ ఆత్మరక్షణ కోసము జీవాత్మను చంపడము నేరమే. అంటే ఏంటి? ఆత్మహత్యలు చేసుకోవడం లేదా వేరే ఏమైనా హత్యలు చేయడం వాటిల్లోకి వస్తుందన్నమాట. అంటే సరేలే నీ కష్టాలు పడలేను, ఎందుకు నన్ను నేనే తీసేసుకుంటా, గోల వదిలిపోతుందని చాలామంది విరక్తి వాళ్ళకు వచ్చి జీవితాన్ని వాళ్ళు అంతం చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ అది నేరం. ఎందుకంటే అది నీది కాదు. నువ్వు జీవించడానికి వచ్చావు, నువ్వు చచ్చిపోతానంటే అట్లా అది ఎలా కుదురుతుంది? ఈ కర్మలన్నీ మీ అంతర ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అది నువ్వు చేసే కర్మ ఎప్పుడు కూడా చాలామంది అంటారు ఏం చేసినా కూడా ఓన్లీ ఫిజికల్గానే కదండి మేము చేస్తున్నాము, లోపల ఆత్మ సురక్షితంగానే కదా ఉంది. సో లోపల ఆత్మ నాకు కూడా ఒకళ్ళిద్దరు చెప్పారు,
బయట ఏ పనులు చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు. బట్టలు ఉతికితే పాపం పోతుంది అంటే ఏంటి? నువ్వు ఏమి ఫిజికల్గా చేసినా కూడా నువ్వు ఆ బట్టలు వేసుకునే చేస్తావు కదా, నగ్నంగా అయితే చెయ్యవు. అంటే ఈ సందర్భాలు చెప్పను కానీ ఒకళ్ళు నాతో ఇలా మాట్లాడడం జరిగింది. మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఏముంది బట్టలు ఉతికితే పాపం పోతుంది. నీ బుద్ధితో నువ్వు చేసిన పాపము నువ్వు వేసుకున్న బట్టలు ఉతికితే ఎలా పోతుంది? నేనేం మాట్లాడలేదు. నా అసలు అలాంటి వాళ్ళతో వాదించడం కూడా అనవసరం. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళ ప్రీ డిటర్మిన్డ్ అనమాట. ఇంకా డిటర్మిన్ చేసుకున్నది. ఇలా ఒక స్త్రీ నాతో మాట్లాడడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఎన్ని పూజలు చేస్తే ఏంటి, ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏంటి అని నాకు ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. నేను అప్పుడు సోమవారాలు, కార్తీక సోమవారాలు, నిలారాలు చేస్తున్నాను అనమాట. అంటే అంటే మనుషుల యొక్క అంటే ఎదుటి వాళ్ళ మానాన వాళ్ళు ఏదైనా చేసుకున్నా కూడా భరించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటాయి. వాళ్ళు అలా డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి. వాళ్ళకి ఆ బుద్ధిలోపం ఉంది. తాను బుద్ధిలోపంతో నాతో మాట్లాడింది, బుద్ధిలోపంతో నన్ను కామెంట్ చేసింది. అక్కడ మనసు స్వచ్ఛంగా ఉండాలి. నీకు మనసు స్వచ్ఛంగా ఉంటే నేను చేస్తున్న యాక్షన్ కూడా నీకు స్వచ్ఛంగా కనబడేది. నీకెందుకు కనబడలేదు? కార్తీక సోమవారం నాడు పుట్టెడు ఉపవాసముతో ఉన్న వ్యక్తి గుడికి వెళ్ళి వచ్చినప్పుడు నీకు అది పవిత్రంగా ఎందుకు కనబడలేదు నీకు? ఎందుకంటే నీ మనసు పవిత్రంగా లేదు కాబట్టి. అంటే నువ్వు మాట్లాడే మాట, మనసు నీ మనస్సుని, నీ బుద్ధిని ప్రతిబింపచేస్తున్నాయి. అది నాది కాదు, నీది. అదనమాట. సో ఆ విధంగానే మనుషులు అంటే అది ఎందుకు అలా చేస్తుంది, కరెక్టే. అయితే అది అక్కడితో ఆగదు. తన నమ్మకం అది. బట్టలు ఉతికేస్తే పాపం పోతుంది. నువ్వు బుద్ధితో చేసిన పాపకర్మ నీ బట్టలతో ఎలా పోతుంది? సరే, అది నీ నమ్మకము. సో అది అక్కడితో ఆగదు. అది నువ్వు చేసిన పాపకర్మో, క్రూరకర్మో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అక్కడితో ఆగదు. బట్టలు ఉతికేయడంతో పోదు, అక్కడితో ఆగదు. నీ అంతర ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది నేనన్నది కాదు, సేతు గారు చెప్పారు. ఇక్కడ చాలా మందికి ఉంది ఈ బుద్ధి. తను బయటపడింది కదా అనేసి తను అనడానికి కాదు, బయటపడని వాళ్ళకు కూడా చాలా మందికి ఉంటుంది. ఇదంతా కేవలం మేము ఫిజికల్గానే చేస్తున్నాం, లోపల మేమంతా చాలా స్వచ్ఛంగానే ఉంటాము. మీరు రేపొద్దున చనిపోయిన తర్వాత అంతా ఇక్కడే వదిలేసిపోతాము, మా ఆత్మ మాత్రము కైలాసానికి పోతుంది అని మాట్లాడుతుంటారు. అలాగేం జరగదు, అది కాదని చెప్తున్నారు ఇక్కడ. మీరు చేసే కర్మలన్నీ మీ అంతర ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి, క్లియర్గా ఇచ్చాడు. సో చైతన్య పరిణామాన్ని మందగమనంలో ఉండేటట్లు చేస్తాయి. అంటే మీ చైతన్య పరిణామాన్ని కూడా, అంటే మీ చైతన్యం ఎవల్యూట్ అవుతుంటుందే, ఆ పరిణామాన్ని మందగమనములో ఉండేటట్లు చేస్తాయి. అంటే మందమైపోతుంది. అంటే అది వెళ్ళాల్సిన స్పీడ్లో నీకు చైతన్యం రాదు, మందగమనములో ఉండేటట్లు చేస్తుంది. సో కాబట్టి మన చేతులతోటి, కాళ్ళతోటి చేసే కర్మలు, బుద్ధి లోపాలతో చేసే కర్మలు లోపల ఉన్న స్పిరిచువల్ బాడీకి ఏమీ నష్టం చెయ్యదు. మనకి ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనడానికి లేదు. అది ఇక్కడ సేతు జ్ఞానం. ఉదాహరణ ఇచ్చారు, ఏమిటో చూద్దాం. ఒక వ్యక్తి తనపై దాడి జరిగినప్పుడు, ఒక వ్యక్తి అన్నప్పుడు, లేదా తన కుటుంబ సభ్యులు ఇతరులచే హతం అయినప్పుడు ప్రతీకార చర్యగా ఇతరులను చంపడము లేదా ఆత్మరక్షణ కోసం ఇతర జీవాత్మను చంపడం అనేది హింస క్రింద లెక్క. అది భ్రష్టత్వమే అవుతుంది. అన్లెస్ ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. అదేంటంటే అలా అంటారు? మరి భగవద్గీత కృష్ణుడే చెప్పలేదా అర్జునుడికి చంపమని? అది లోక కళ్యాణము. ఇది మానవ ఇంటెలిజెన్స్తో నువ్వు తీసుకునే సరికాని నిర్ణయాలకు సంబంధించిన ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. అలా అయితే మరి కృష్ణుడు ఎందుకు చెప్పాడంటే వాళ్ళు చంపమన్న తప్పు కదా? అది కాదు. అక్కడ ఆ కర్మ చెయ్యాలి. లేకపోతే ఈ సృష్టి అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల దేవుడు వచ్చాడు.
లేకపోతే దేవుడు ఎందుకు వస్తాడు? రావాల్సిన అవసరం ఏంటి? మానవులు ఇప్పుడు కృష్ణుడు రావాల్సిన అవసరం ఏంటండి? లేకపోతే ఆయనకి ఏమి లావాదేవీలు ఉన్నాయి మీతోటి నాతోటి? ఆయన సృష్టికి సంబంధించిన కార్యం ఇది, కురుక్షేత్రము. అందువల్ల వచ్చాడే తప్ప ఏదో మానవుల మీద ప్రేమ బుద్ధి కాదు. సో అవి వేరు. ఇదేంటంటే ఇది మానవ ఇంటెలిజెన్స్లో జరిగే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పైనుంచి ఒక స్పిరిట్ గైడ్ వచ్చి చెప్పాడు అనుకో, నీకు ఇది తప్పదు, నువ్వు చెయ్యాలి అని, నువ్వు చెయ్యాలి. ఎందుకంటే దేవుళ్ళు ఒకప్పుడు వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, అవతారాలు అని అవతారాలు ఎత్తుకుంటూ. ఇప్పుడు వాళ్ళు రావట్లా, గైడెన్స్ ఇస్తారంతే. లేదా మరొక మనిషిని అక్కడ పురమాయిస్తూ ఉంటారు, మరొక ఆత్మను, మరొక ఆ లెవెల్కి చెందిన ఆత్మను. ఎందుకు మరి? జీసస్ వీళ్ళందరూ అలాగే వచ్చారు కదా. డైరెక్ట్గా దేవుడు వచ్చి ఏమైనా చేయొచ్చు కదా. ఆ జీసస్ని పంపించి ఆయన నానా కష్టాలు పడ్డాడు ఈ మానవులతోటి. ఆ స్పిరిచువల్ వార్ తీసుకొచ్చాడు ఆయన. ఆ వార్లో పాల్గొనే మంది ఎంతమంది? 23 మంది. అందులో 12 మంది ఏమో అతని శిష్యులో ఉంటారు. ఇంక వెనకాతలు ఫాలో అయిన వాళ్ళు ఒక 12 మంది. ఆ శిష్యుల్లో ఒకడు మళ్ళీ వెధవ, వాడే తీసుకెళ్ళి జీసస్ని వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. అది అప్పుడు ఉన్న స్పిరిచువల్ డైమెన్షన్ యొక్క పరిస్థితి. అటువంటి గడ్డు పరిస్థితిలో ఆ దేవుడు ఈయన పంపించడం జరిగింది. సో ఆ విధంగా దేవుడు అనేవాడు మార్పులు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే కంప్లీట్గా మానవ ఇంటెలిజెన్స్ సంబంధించినది. సో ఈ మానవ ఇంటెలిజెన్స్తో ఏంటి, తర్కము, విశ్లేషణ ద్వారా తను ఒక జీవాత్మను చంపడం సరైనదని భావిస్తూ మభ్యపడుతూ ఉంటాడు. ఇప్పుడు చాలామందికి అలాగే చేస్తారు. ఎదుటివాడు ఎవరైనా కెరియర్స్లో ఎదుగుతూ ఉన్నారంటే వీడికి భ్రమ, వాడు ఎదుగుతున్నాడు కాబట్టి ఎదుగుదలను ఆపేస్తే వాడు నాతో సమానం అవుతాడు, లేదా నేను వాడితో సమానం అవుతాను, లేదా వాడిని దించేసి నేను ముందుకెళ్ళిపోతాను. ఇదంతా వీడి భ్రమ. ఇది మానవ ఇంటెలిజెన్స్ యొక్క భ్రమ. సో ఈ మానవ ఇంటెలిజెన్స్ యొక్క భ్రమలో వీడు చేస్తున్న కర్మలు ఇవన్నీ కూడా అదే విధంగా ఎవరైనా చంపడం కూడా అట్లాగే ఉంటుంది. సో ఇదంతా కూడా హింసే. వాడు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాడు. అంటే తనకిచ్చిన మానవ ఇంటెలిజెన్స్ని నీ ఆత్మశక్తిని పెంచుకోవడానికి వాడుకోరా బాబు అని చెప్పేసి ఇచ్చి పంపిస్తే వాడు దీన్ని పక్కన పడేసి ఇలా వాడుతున్నాడు. అయితే భౌతిక సంఘటనలు సృష్టించే శక్తిని మీరు కలిగి ఉంటున్నప్పుడు ప్రతీకారము లేదా ఆత్మరక్షణ మాటలు అర్ధరహితము. జీవితంలో మీ ఇష్టానుసారంగా భౌతిక అనుభవాలను ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. సో దీన్ని పక్కన పడేసి ఆ మానవ ఇంటెలిజెన్స్తో వాడి ఇష్ట ప్రకారంగా వాడు భౌతిక అనుభవాలు సృష్టించుకుంటున్నాడు. అలా సృష్టించుకోవచ్చు, నీ ఇష్టం అది. లేదు నేను ఇలాగే చెడిపోతాను, ఇలాగ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చిన పాపకర్మలు, క్రూర కర్మలు, నీచమైన కర్మలు, హింసాత్మక చర్యలకు నేను పాల్పడి ఇదే చేస్తానంటే ఇట్స్ అప్ టు యూ. చెయ్యి, ఏదో ఒక కర్మ చెయ్యి, నీ ఇష్టం అది, నువ్వే పోతావు. ఎందుకంటే అది అంతర్ప్రపంచాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది. చేస్తే చేయని నేను ఇలాగే బతుకుతానంటే అది నీ ఇష్టం అది. సో ఎందుకంటే నువ్వు అటువంటి భౌతిక అనుభవాలను సృష్టించుకోగలే శక్తి నీకుంది. 3 శక్తులు ఉన్నాయి కదండి మానవ ఇంటెలిజెన్స్కి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడింటిని నువ్వు ఎలా వాడుకోవడం అనేది నీ మీదే ఆధారపడి ఉంది కదా. నీ ఇష్టం. పాపిగా బ్రతుకుతావా, బ్రతుకు, అలా అన్నమాట. సో టు కిల్ అన్ యానిమల్ ఆర్ ఎ మ్యాన్, నువ్వు జంతువుని చంపినా మనిషిని చంపినా అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎటువంటి పరిస్థితిలోనైనా ఇట్ ఈజ్ ఎ వయలేషన్. ఏ వయలేషన్? నేచర్ యొక్క వయలేషన్ నువ్వు చేస్తున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? నేచర్ వచ్చేస్తుంది. నువ్వు గాడ్ అనుకో, జీసస్ అనుకో, మరొకటి అనుకో, ఏదైనా పేరు పెట్టుకో, వాడు మాత్రం వచ్చే తీరుతాడు, వదిలాడు నిన్ను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ కర్మ ఈజ్ రియల్. ఆ కర్మ రూపంలో వచ్చేస్తుంది. నువ్వు చేసిన కర్మ అనేది 2 పార్ట్స్ అండి. కర్మ, ద యాక్షన్ దట్ యు డూ, నువ్వు చేస్తున్న కర్మ. రెండవ భాగం ఏంటంటే దాని యొక్క రిజల్ట్. కర్మ ఈజ్ రియల్ అంటే అర్థం ఏంటంటే ఆ రెండవ భాగం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. అంటే నువ్వు చేసిన కర్మకు రియాక్షన్ ఉంటుంది కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎ రియాక్షన్. యాక్షన్, రియాక్షన్ మొత్తం కలిపే కర్మలోకి వస్తుంది, కర్మలీల.
సో కర్మ ఈజ్ రియల్ అంటే నువ్వు చేసిన కర్మకు ఆ ప్రతిఫలము ఇట్ ఈస్ రియల్, అదనమాట. సో అది 16వ ఏ పాయింట్ చెప్తున్నానో ఏమిటో. 13 14వ పేజీ, అది 14వ పాయింట్ అదనమాట. సో ఇప్పుడు ఇకపోతే ఇంకేం చెప్తున్నారంటే ద లోవర్ కాన్షియస్నెస్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ కాజెస్ నెగిటివ్, యాంటీ లైఫ్, ఫాల్స్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ 15వ పాయింట్, మానవ జాతికి తక్కువ స్థాయిలో చైతన్య శక్తి ఉంటున్నప్పుడు నిరాశ నిరాశ నిరాశాకర ధోరణితో కూడిన కర్మలు, జీవశక్తికి చైతన్యానికి వ్యతిరేకమైన కర్మలు, అపక్రమ కర్మలు, మరి వినాశకర కర్మల వైపు ఆకర్షితమవడం జరుగుతుంది. ఇది 15వ పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నా, ఇది ఎప్పుడు మేము చెప్తూనే ఉంటాము, ప్రతి దాంట్లో ప్రతి మీటింగ్లో ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది, ఇది మళ్ళీ రిపిటేషన్. ఇప్పుడు లోవర్ కాన్షియస్నెస్లో లోవర్ వైబ్రేషన్స్కి అందుకే మేము చెప్పేది మెడిటేషన్స్ ద్వారా, లేకపోతే నీ ఆలోచనల ద్వారా, లేకపోతే ప్రజెంట్ మూమెంట్లో వర్తమానంలో ఉండడం ద్వారా నువ్వు హై వైబ్రేషన్స్కి కనెక్ట్ అవ్వు, కింద చూడకు, కింద వాటికి కనెక్ట్ అవ్వకు అని మేము చెప్తూనే ఉంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. లోవర్ కాన్షియస్నెస్కి అంటే నువ్వు తక్కువ స్థాయి చైతన్య శక్తికి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటావో నీ లైఫ్ నిరాశాకార ధోరణిలో వెళుతుంది. ఆ నిరాశ అంటే డిసప్పాయింట్మెంట్. నువ్వు డిసప్పాయింట్మెంట్ అయ్యే ధోరణి లాంటి ఆ ధోరణికి సంబంధించిన కర్మలు చేస్తుంటావు. నీకు ఏది ఎక్కడికి వెళ్ళనివ్వదు, నీ ఆశలు తీరవు. నేను ఇది చేస్తే నేను బాగుంటాను అనేటువంటి ఉద్దేశంలో ఉంటావు, కానీ అటువంటి కర్మ చెయ్యవు. నువ్వు అనుకుని నేను బాగుండాలి నేను అనేసి నువ్వు ఆశపడుతూ నువ్వు అటువంటి కర్మను పికప్ చేయవు. నీచమైన కర్మను పికప్ చేసి ఆ నీచమైన కర్మ దగ్గర నేను బాగుండాలి అని నువ్వు అనుకుంటావు, కానీ ఎలా ఉంటావు? నువ్వు చేసిన కర్మ నీచమైన కర్మ కదా, మరి దాని ఫలితం నీకు నీచంగా వస్తుంది, కానీ నువ్వు గొప్పగా ఎలా వస్తుంది? అటువంటి కర్మల వైపు తోసేస్తుంది. నీ కోరిక మంచిదే, నీ కోరిక చాలా అద్భుతంగా ఉండొచ్చు, కానీ నువ్వు దానికి సంబంధించిన కర్మ చెయ్యవు నువ్వు. అలాగే జీవశక్తికి చైతన్యానికి వ్యతిరేకమైన కర్మలు చేస్తావు. నీ జీవశక్తి అంటే నీ లోపల ఉన్న ఆత్మ, ఆ ఆత్మకు ఎగనెస్ట్గా ఉండే కర్మలు చేపడతావు. అపక్రమ కర్మలు అంటే సక్రమైన కర్మలు కావు, సక్రమంగా ఉండదు, అపక్రమ కర్మలు చేస్తావు. మరి వినాశ కర్మల వైపే ఆకర్షితమవడం జరుగుతుంది. వినాశము ఎప్పుడు డిస్ట్రక్షన్, నువ్వు డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అనేవి నీ మీద పనిచేసేస్తాయి అన్నమాట. ఇంకా నువ్వు లయం అవుతూ ఉంటుంది, నీ జీవశక్తి కూడా అలా లీక్ అయిపోతూ ఉంటుంది. సో మానవ జాతికి చైతన్య శక్తి స్థాయి అధికంగా గల ప్రాంతము, దేశము ఏమిటి? ప్రపంచంలో అక్కడ ప్రజలకు ఎంతో మానసిక పరిణితి, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, మరి ఆనందము ఉంటాయి. అది సో ఎప్పుడు కూడా మానవ జాతి అనేది, చైతన్య శక్తి అనేది నీవు ఎలాంటి ప్రదేశాల్లో దొరుకుతాయంటే అది అక్కడ ఉన్న ప్రజలందరూ మానసిక పరిణితి కలిగిన వాళ్ళు ఉన్న ప్లేసుల్లో బ్రతకాలి, అక్కడ ఆధ్యాత్మికత ఉన్న ప్లేసుల్లో బ్రతకాలి. అలాగే ఆరోగ్యము, అందరు ఆరోగ్యకరంగా ఉన్న ప్లేసుల్లో ఉండాలి. అలాగే ఆనందం, ఈ మూడు ఉన్నాయంటే ఆనందంగా ఆటోమేటిక్గా ఉంటారు. సో అక్కడ అలాంటి సమాజము నీకు ఎక్కడ దొరుకుతుందో అటువంటి సమాజంలో పరిణితి చెందుతూ ఉంటుందన్నమాట. అటువంటి ప్రదేశం. అందుకే అంటారు కొంత వయసు వచ్చిన తర్వాత 40, ఇప్పుడు ఈ మధ్యకాలం 30 ఏళ్ళకే ఆశ్రమ ధర్మాన్ని పట్టుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా నువ్వు జీవిస్తున్న భూభాగము ఆ మనుష్యుల నుంచి ఇక నువ్వు నేర్చుకోవడానికి ఏమీ లేదు.
ఇంకా అక్కడి నుంచి నీకు స్పిరిచువల్ ఇది సూచిస్తూ ఉంటుంది. నీకు ఆశ్రమ ధర్మాన్ని కూడా పాటించమని చెప్పేస్తూ అటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది నేచర్. సో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రదేశాలని, అటువంటి మనుషుల్ని ఎంచుకోవాలన్నమాట. సో ఆ ప్రాంతము, ఆ దేశంలోని ప్రజలకు ఆధ్యాత్మిక సంపద, చైతన్య శక్తి అధికంగా ఉంటున్నప్పుడు వారి జీవన శైలి ఎంతో విశాల దృక్పథాన్ని కలిగి ఉంటుంది. అది మనిషికి విశాల దృక్పథం అనేది ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే అలవడుతుంది. ఆధ్యాత్మిక సంపద గల దేశంలోని లేదా ప్రపంచంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఒకప్పుడు మహారాజులు, జనక మహారాజు, ఎవరు సీతాదేవి తండ్రి, వీళ్ళందరూ కూడాను స్పిరిచువల్గానే దేశాన్ని పాలించారు. ఎందుకంటే దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి అంటే స్పిరిచువల్గానే. దండయాత్రలు ఎప్పుడైతే ప్రారంభమైందో దేశాలు కూడా ముక్కలైనవి. బాగా ఆలోచించండి. మళ్ళీ గౌతమీపుత్ర శాతకాన్ని వచ్చి మొత్తం చాలామంది ప్రయత్నించారు. రాణి రుద్రవదేవి వీళ్ళందరూ చేశారులేండి. ఆఖరి వ్యక్తి ఎవరంటే ఈ గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశ ఖండాన్నంతా కూడా ఒక ఏకఛత్రాధిపత్యంలోకి తీసుకొచ్చాడు. బౌద్ధ మతాన్ని అతను స్థాపించాడు. బౌద్ధ మతం ఎందుకంటే అది పీస్, అది స్పిరిచువల్, ఆధ్యాత్మికతను బోధించేది బౌద్ధ మతం కాబట్టి. మీకు తెలియదే ఉంది బుద్ధుడి గురించి. ఆయన మహాపరినిర్వాణాన్ని సాధించుకున్న అతను జన్మరాహిత్యాన్ని పొందాడు. సో ఆ బౌద్ధ మతాన్ని అతను ఎస్టాబ్లిష్ చేశాడు భారతదేశ ఖండంలో. తర్వాత మళ్ళీ శంకరాచార్యులు రావడం, హిందూ మతం అంటే ఆయన చేసింది తప్పని కాదు. శంకరాచార్య వారు చేసింది ఏమిటంటే అద్వైతం. ఎందుకంటే మనుషులు ద్వంద్వంలో ఉంటున్నారు కదా, అది ఇది ఇది అది అది. ఆ ద్వంద్వంలో ఉన్నంత వరకు కూడా ఏది కూడా దేనికి కూడా వాళ్ళు రాజీకి రారు, ఆత్మ పరిణితి చెందదు. ఆయన కూడా మతాన్ని కాదు యాక్చువల్గా అతను అంటే హైందవ మతాన్ని పైకి తీసుకొచ్చాడు. హిందూ మతం కోసం ఆయన దానికోసం అంత మహా ఆది శంకరాచార్య పుట్టాల్సిన అవసరం ఏమీ లేదు నీ హిందూ మతం కోసం. ఆయన ఏంటంటే ద్వైతం అంటే ఆ డ్యూయలిటీని రెడ్యూస్ చేసి అద్వైతం అంటే ఏకత్వాన్ని, ఆ వన్నెస్ని మనుషుల మధ్య తీసుకురావడానికి వచ్చాడు. అది కూడా ఆయన చేసిన కూడా ఆత్మ బిజినెస్సే, మతం బిజినెస్ కాదు. కాకపోతే మన వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అది. సో 16వ పాయింట్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే అడగండి. ఆఖరిని అడగాలన్నది ఏం లేదు. నాకు మధ్యలో అడిగినా నేను చెప్పి మళ్ళీ నేను ఏ పాయింట్ ధర ఆపానో ఆ పాయింట్ని మళ్ళీ నేను క్యాచప్ చేయగలను. నాట్ ఏ ప్రాబ్లం నాకు. నెక్స్ట్ 16వ పాయింట్ ఏంటంటే ఈ సృష్టిలోని సమస్త జీవాత్మలు శుభప్రదమైనవే. ఈ సృష్టి మొత్తము పవిత్రమైనదే, విశిష్టమైనదే. ఈ సృష్టిలో అసంభవమైనది ఏదీ లేదు. తర్కము ద్వారా, విశ్లేషణ ద్వారా ఈ సృష్టిలో లోపాలను వెతకడం అనేది మీ మూర్ఖత్వం వల్ల జరుగుతూ ఉంటుంది. వెరీ క్లియర్గా చెప్పారు ఆయన. ఈ తర్కం అనేది ఎందుకు వస్తుంది? ఇది మానవ ఇంటెలిజెన్స్కి సంబంధించినది. ఈ తర్కాన్ని నువ్వు ఎలా వాడాలి? దేవుణ్ణి కించపరచడము, ఈ మానవ శక్తుల్ని కించపరచడము, అద్భుతమైన వాటన్నిటినీ అగ్లీగా చేయడం, వాటికి వాడకూడదు. తర్కం అనేది కావాలి. ఇంటలెక్చువాలిటీ లేకపోతే ఎలా? నీకు ఈ డ్యూయలిటీ, ఈ ద్వంద్వాన్ని, వివక్షతని, చాలామంది డిస్క్రిమినేటెడ్ మైండ్స్గా ఉంటారు. వాళ్ళ మైండ్ అలాగే వర్కౌట్ చేస్తూ ఉంటుంది. వాటన్నిటినీ తగ్గించాలి, దాని నుంచి జ్ఞానం తీసుకోవాలంటే తర్కం కావాలి. కానీ దాన్ని ఎలా వాడాలి అదనమాట. విశ్లేషణ, ఎనలైజ్ చేయొద్దంటారు చాలామంది. ఎందుకు? ఎక్కడ ఎనాలసిస్ జరిగితే నువ్వు వెధవని అవతల వాటి తెలిసిపోద్దని భయం. కానీ ఆ ఎనాలసిస్ అనేది కావాలి. ఎనాలసిస్ అనేది లేకపోతే ఎవరి గురించో ఎందుకు, మన గురించి మనం ఎనలైజ్ చేసుకోవడానికి కూడా మనకి ఎనాలసిస్ ఉండాలి. అది వద్దు అంటే కుదరే పని కాదు. అది దైవ సృష్టి. అది. సో దీని ద్వారా ఏంటంటే సృష్టిలో ఉన్న లోపాలు వెతకడం కాదు, నీలో ఉన్న లోపాలను వెతుక్కుని దాని నుంచి బయటపడాలి. అలా సృష్టిలో ఉన్న లోపాలను వెతుకుతూ పోవడం అనేది మూర్ఖత్వము అనేసి ఇక్కడ చెబుతున్నారు. ఓకే, ఇంకా ఏం చెప్పారు? తీర్పులు ఇవ్వద్దు అంటే జడ్జిమెంట్స్ వద్దు. జడ్జిమెంట్స్ అనేవి వద్దు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు ఉన్నారు. మనుషులు
మానవ ఇంటెలిజెన్స్తో అంటే ఫిజికల్ లెవెల్లో, ఫిజికల్ వరల్డ్ లెవెల్లో వాళ్ళు కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మలను బట్టి నువ్వు ఆ మనిషి యొక్క ఆత్మను జడ్జి చేయొద్దు అనేసి ఇక్కడ అర్థము. జడ్జి చేయకుండా అంటే వీడు చేస్తున్నది మంచా చెడా అని జడ్జి చేయడం అది ఓకే. మంచి కర్మ చేస్తున్నాడో చెడ్డ కర్మ చేస్తున్నాడో కానీ దాని మీద బేస్ అయ్యి అసలు వాడి ఆత్మనే నువ్వు త్యజించొద్దు, వాడు ఆత్మను జడ్జి చేయొద్దు. ఎందుకంటే ఈరోజు ఈ ఈ క్షణము చేసిన కర్మ వాడు నెక్స్ట్ వాడు అదే కర్మ చేయడు. వాడు ఇంకొకటి వాడిలో కూడా మార్పు అనేది వస్తుంది. చెడ్డవాడు కూడా మారుతూ ఉంటాడు. లేటుగా మారవచ్చు కానీ వాడిలోనే మార్పు వస్తుంది. వాడు ఒకసారి మార్పు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ కర్మ వాడు చేయడు. అటువంటప్పుడు వాడిని అలా జడ్జి చేయకూడదు కదా. అలా అనమాట. అలా జడ్జి చేసి వాడిని నిందిస్తూ వాడిని అలాగా చెడ్డవాడు చెడ్డవాడు అంటూ ఉంటే ఆ వాడు చేసిన ఇంతకు మునుపు వాడు చేసిన ఆ చెడు కర్మతో నువ్వు బైండ్ అయిపోతావు. అప్పుడు నువ్వు బైండ్ అయిపోతే ఏమవుతుంది? వాడు ఆ కర్మను చేసి వదిలేశాడు, వాడు చక్కగా వాడు మారిపోయాడు, మరో కర్మ చక్కగా చేసుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాడిని ఒకప్పుడు వాడు చేసిన క్రూర కర్మను పాపకర్మను జడ్జి చేసుకుంటూ నువ్వు వాడి కర్మతో నువ్వు బైండ్ అవుతున్నావు. నువ్వు అలా బైండ్ అయితే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? నువ్వు నీ ముక్త స్థితి నుండి నువ్వు దూరం అయిపోతావు. అంటే నువ్వు వాడి దుఃఖానికి బైండ్ అయిపోతావు కాబట్టి నీకు ఇక సుఖం అనేది లోపిస్తుంది. నువ్వు ఇక దుఃఖానికి అలాగా దుఃఖం అనే సైకిల్లో నువ్వు ఎంటాంగిల్ అయిపోతూ ఉంటావు. అప్పుడు నీకు ముక్త స్థితి దూరం అవుతుంది. అంటే నీకు ముక్తి అనేది రాదు. ఆ దుఃఖం నుంచి నీకు ముక్తి రాదు. వాడు మారిపాడు చక్కగా వెళ్ళిపాడు ఇంచక్క బ్రతుకుతున్నాడు. వాడి మధ్యలో వాడు చేసిన కర్మకి నువ్వు బలవుతున్నావు. ఇది అక్కడ. అందుచేత జడ్జిమెంట్స్ చేయొద్దు అంటారు. ఎవరిని జడ్జి చేయకండి అంటే అర్థం ఏంటంటే వారు చేసే కర్మల పైన నీకు జడ్జిమెంట్ వద్దని. కానీ అలా చెప్పే వాళ్ళకు కూడా ఈ డెప్త్ తెలియదు నిజానికి. అది విషయం. ఇకపోతే కారణాలను సాకుగా ఓకే. ఇకపోతే జీవితము మహిమాన్వితమైనది. నెక్స్ట్ పాయింట్ పరమ పవిత్రమైనది, పరమ అద్భుతమైనది. జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా నిత్యోత్సవంగా జరుపుకోవాలి. చూడండి, ప్రతి క్షణాన్ని కూడా నిత్య ఉత్సవము, నిత్య ఉత్సాహము, నిత్య ఆనందముతో నింపాలి. మీ ఇంటలెక్ట్కు అంటే నేను చెప్పాను కదా ఇందాక లాజిక్, బ్రెయిన్ అవన్నీ కూడా ఇంటలెక్ట్కు అర్థం కాకపోయినా సరే, జీవితం ఒక అంతు చిక్కని చిక్కుముళ్ళ ప్రయాణమని అనిపించినా సరే మానవ అనిపించినా సరే చైతన్య పరిణామాన్ని ఆమోదించి తీరాలి. చూసారా ఎలా చెబుతున్నారో? ఇక్కడ మనకు జీవితాన్ని ఎప్పుడు మహిమాన్వితమైనది కాబట్టి ఎప్పుడు నిత్యము ప్రతి క్షణాన్ని ఉత్సవం సెలబ్రేట్ చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలి, నిత్య ఆనందంతో నింపాలి. ఎందుకు? అది అర్థం కాదు, ఇంటలెక్ట్కి అర్థం కాకపోవచ్చు, దట్స్ ఓకే, అర్థం కాకపోయినా సరే. అంత చిక్కని ఈ చిక్కుముడుల ప్రయాణము అంటే మనకి చాలా అంత చిక్కదు మన జీవితం గురించే. ఎవడో వస్తాడు తిట్టేసిపోతాడు, ఇంకెవడో వస్తాడు ఇంకేదో చేసిపోతాడు, ఇంకెవడో వస్తాడు మరేదో అవన్నీ అంత పట్టాలి. ఊరికి బుర్ర అందులో పెట్టి బుర్ర పాడు చేసుకుని బుర్ర నెత్తికేసి కొట్టుకుని ఏంటి 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 అవన్నీ వదిలేయాలి. వదిలేసి ఇదంతా ఒక చైతన్య పరిణామం. ఇలా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏం చేస్తున్నాను నేను, ఇవేమీ వద్దు. నీ చైతన్య పరిణామం మాత్రం అలాగా అది ఆమోదించడమే, అంతే, యాక్సెప్టెన్స్. దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. సో జ్ఞాన విస్తరణతో అది. కానీ నీకు అర్థం కావాలనేటప్పుడు నువ్వు జ్ఞానాన్ని విస్తరింపజేసుకో. అలాగ వాళ్ళ చేసిన యాక్షన్స్ వీళ్ళ చేసిన యాక్షన్స్ అదే అర్థం కావట్లా ఇదే అర్థం కావట్లా అని బుర్ర బద్దలు కొట్టుకునే బదులు అవి అర్థం కావవి. ఎందుకంటే వాళ్ళ అర్థమైన విధంగా వాళ్ళకే అర్థం కాదు చేసిన వాళ్ళకి. నువ్వేం చేయాలి? ఆ చిక్కుముడిలు విప్పుకోవాలి అంటే జ్ఞాన విస్తరణ చేసుకోవాలి. నీ జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటే ఆటోమేటిక్గా చిక్కుముడులన్నీ విడిపోతాయి. విడిపోతే ఎవరు రారు, ఎవరు రారు, ఎవరు ఏమనరు, ఎవరు తిట్టరు, ఎవరు ఏమీ అనరు. అందరు అక్కడే ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జీవితం అంటేనే ఏమిటి? సత్యం శివం సుందరం.
జీవితము ఒక ఆనందకరమైన రూపకము. రూపకం అంటే ఏంటి మీకు తెలుసు కదా, నాటకం. రూపకాలు వచ్చేవి ఒకప్పుడు. దూరదర్శన్ కాదు, రేడియోలో రూపకం అనే మాట వాడేవారు. ఇప్పుడు ఎవరు వాడటం లేదు ఆ రూపకం. రూపకం అంటే ఏంటంటే నాటకము. అంటే మనకి రేడియోలో కూడా వాళ్ళు ఆ రేడియో స్టేషన్కి వెళ్ళి అక్కడ నాటకం వేసేవారు. నిలబడే ఆ మైకుల దగ్గర నిలబడే వాళ్ళు డైలాగ్ డెలివరీ ద్వారా నాటకాలు వేసేవారు అనమాట. రేడియో నాటకాలు, రూపకాలు. అది. సో ఇక అది 17వ పాయింట్. 18వ పాయింట్, మీ లక్ష్యాలు, సంకల్పాలు, ఆశలు, ఆకాంక్షలు, భయాలు, సందేహాలు, కోరికలు, ఆలోచన తరంగాలన్నిటినీ కూడా ఆలోచన తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. మనకు ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరైనా వచ్చి చెప్తున్నారు నువ్వు ఫలానా ఆలోచించమని? ఎవరు చెప్పరు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన యొక్క గోల్స్. ఒకటి సంకల్పాలు, ఇది చేయాలి అది చేయాలి మనం అనుకుంటాం కదా, వాటి నుంచి. ఆశలు, మనం ఆశిస్తూ ఉంటాం. ఆకాంక్షలు, కాంక్షిస్తూ ఉంటాం. భయాలు, భయపడుతూ ఉంటాం. సందేహాలు, ఒకటి మధ్యలో డౌట్లు, అది ఇది ఇది అది. ఇలాగా ఈ కోరికలు, ఇవన్నీ కూడా అంతా మనవే. ఇవన్నీ కూడా మనమే ఈ ఆలోచన తరంగాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ ఆలోచన తరంగాలు ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ గలవి మాత్రం మాత్రం భౌతిక తలంలో జీవితానుభవానికి తారసపడతాయి. అది ఈ ఆలోచన తరంగాలు వస్తున్నాయి. మనం అనుకున్నాం నీ ఆలోచనలే ఎనర్జీలో అవే మేనిఫెస్ట్ అవుతాయి, అవే అవతరిస్తాయి అంటాం. అయితే ఎటువంటి ఆలోచనలు అవతరిస్తాయి అంటే మనకి ప్రతి క్షణము ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకు? గోల్స్ ఉన్నాయి మనకి, సంకల్పాలు ఉన్నాయి మనకి, ఆశలు ఉన్నాయి మనకి, ఆకాంక్షలు ఉన్నాయి మనకి, భయాలు ఉన్నాయి మనకి, సందేహాలు ఉన్నాయి మనకి, కోరికలు ఉన్నాయి మనకి. ఇన్ని ఉన్నప్పుడు 24 గంటలు ఏదో ఒక ఆలోచన వస్తుంది. అన్ని ఆలోచనలు అన్నీ మరి భౌతిక తలంలో జీవిత అనుభవాలకు తారసపడతాయా? పడవు. అన్నీ పడవు. కొన్ని మాత్రమే వెంటనే మేనిఫెస్ట్ అయిపోతాయి. అవి ఎటువంటివి అంటే వాటికంటూ ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ. అందువల్ల ఆలోచనలు అనే వాటికి విపరీతమైన ఎనర్జీలు ఇచ్చేసి వాటి యొక్క నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలను పెంచకండి. ఏదో వస్తూ ఉంటే ఆలోచన వచ్చిందా పోయిందా, అలా డిస్కనెక్టెడ్గా ఆలోచన వచ్చింది పోయింది, వచ్చింది పోయింది. ఒకవేళ ఒకటే ఆలోచన మిమ్మల్ని అలా పట్టుకుని గంటల గంటల రోజులు రోజులు బాధిస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆలోచన బ్రేక్ చేయండి, మరొక ఆలోచన వైపు మళ్ళించండి, మరొక సంకల్పం వైపు మళ్ళించండి. ఏమీ లేవండి మాకు ఏ సంకల్పాలు లేవు అనిపిస్తుందా? ఓ పని చేయండి, ఏదో ఒక 2 రోజుల వ్రతము, 4 రోజుల వ్రతము, లేకపోతే అది కాదు, లేకపోతే ఒక పుస్తకం తీసుకున్న అదే ఆలోచనలు వస్తున్నాయంటే అయితే నువ్వు కర్మ చేయాల్సిందే. నువ్వు పుస్తకం తీసుకున్న తర్వాత కూడా నీ ఆలోచనలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అంటే అక్కడ నువ్వు పుస్తకం తీసుకుని చేయాల్సిన జ్ఞానం కాదు, కర్మ చేత నువ్వు జ్ఞానం తీసుకోవాలి. ఏదో ఒక స్పిరిచువల్ గోల్ పెట్టుకో, ఎవరికో ఒకరు కాల్ చేయి. వాళ్ళు ఏదో వర్క్షాపులు చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరికో ఒకరు కాల్ చేసి స్పిరిచువల్ సాధనలో అలా మళ్ళించు. ఆ కర్మ చెయ్యి. ఆ కర్మ చేస్తూ జ్ఞానాన్ని తీసుకో. ఇది పక్కకి వెళ్ళిపోతుంది. నేను ఎప్పటి నుంచో బాధిస్తున్న ఈ చెత్త అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఏదో జ్ఞానం తీసుకుని చూడు, లేదు ఇబ్బంది పడుతోంది అయితే మానే, కర్మ చెయ్యి, స్పిరిచువల్ సాధన చెయ్యి, నేచర్తో కనెక్ట్ అవ్వు. మళ్ళీ నేచర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే ఆలోచన ఉండకూడదు. మళ్ళీ పూర్తిగా అది మార్చేయాలి, ఫ్రీక్వెన్సీ మార్చేయాలి. హయ్యర్, ఇప్పుడు నిందా చెప్పారే ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి అని, అలాగే హయ్యర్ ప్రాంతాలు, ఏదైనా మానవ పరిణితి హైగా ఉన్న ప్రాంతమైన వెళ్ళు, లేదంటే నువ్వు వెకేషన్స్కి అది వెళ్తాను అంటే హయ్యర్ ప్రాంతాలకి వెళ్ళు, లోతట్టు ప్రాంతాలకి వెళ్ళొద్దు. అలా అన్నమాట. సో మీరు ఎదుర్కొంటున్న భౌతిక సంఘటనలన్నీ ఇక్కడ అది నేను చెప్పేది. అలాంటి ఎనర్జీ అలాంటి ఫ్రీక్వెన్సీ ఏమైనా ఇచ్చేస్తే అది భౌతికతలో నిజమైపోద్ది. మీరు ఎదుర్కొంటున్న భౌతిక సంఘటనలన్నీ మీ అంతర ప్రపంచం నుండి సృష్టింపబడుతున్నాయి. మీ జీవితంలో ప్రవేశించే ఏ భౌతిక సంఘటన కూడా యాదృచ్ఛికంగా సంభవించదు. అది నీ అంతర ప్రపంచం అంటే నీవు దేవునితో కనెక్ట్ అయిన స్పిరిచువల్ బాడీ ఒకటే లేదు కదా, 6 శరీరాలు ఉన్నాయి మనకి. ఒకటి ఫిజికల్ బాడీ, మిగతా 6 డిఫరెంట్ తలాలు ఉన్నాయి కదా, అదంతా సోలే. సో కాబట్టి
మనం భౌతికంగా మనం ఎదుర్కొనే సంఘటనలన్నీ కూడా ఆ లోపల ఈ ప్రపంచంలో సృష్టింపబడుతూ ఉంటాయన్నమాట. సో జీవితంలో ప్రవేశించే ప్రతి భౌతిక సంఘటన ఊరికనే యాదృచ్ఛికంగా ఉండదు. నీ జీవితంలో ఎవరైనా ఒక స్త్రీయో పురుషుడో వచ్చాడంటే అది ఆ యాదృచ్ఛికంగా అలా క్యాజువల్గా జరిగేది కాదు. అది దానికి ఒక రీజన్ ఉంటుంది. అలా క్యాజువల్గా జరిగే వాటిని మనం ఎన్నోటినో మనం వదిలేసుకుంటాం. మనకు ఆ మాత్రం తెలియలేదా ఏమి? సో క్యాజువల్గా జరిగేది అయితే దాన్ని పట్టుకుని వేలాడతామా? మనం ఏం వేలాడం. మనకు ఆ తెలివితేటలు ఉంటాయి. ఎప్పుడు వదిలించుకోవడానికే చూస్తాం మనం. అయినా సరే వదలవు కొన్ని. అంటే దానికి ఒక స్పిరిచువల్ రీజన్ ఉంటుంది వెనకాతల. సో యాదృచ్ఛికంగా ఏది జరగదు. నీ లోపల ఉన్న నీ అంతర సృష్టి ద్వారానే జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ విషయమతోటి లేదా మనుషులతోటి నువ్వు తీసుకోవాల్సిన జ్ఞానం తీసుకోవాల్సిందే. లేదా వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన జ్ఞానం ఏదైనా ఉంటే అది ఇవ్వాల్సిందే. అంతా బాకీ, అప్పు, బాకీ. నువ్వు చేయాల్సింది వాళ్ళకి నువ్వు చెయ్యలేదనుకో, వాళ్ళు చేసేంత వరకు కూడా ప్రతి జన్మలో నిన్ను వెంటాడుతూ ఉంటారు. లేదా నువ్వు వాళ్ళని పట్టుకుని వేలాడుతూ ఉంటావు. అదనమాట. ప్రతి భౌతిక సంఘటన మంచిది కానీ చెడుదని కానీ ఏం లేదు. మీకు అంతా ఆధ్యాత్మిక సందేశాన్ని మోసుకొని వచ్చేదే. ఇది క్లియర్గా రాశారు. ఎనర్జీ ఈజ్ బౌండ్లెస్, ఇట్ ఈస్ ఎక్సూబరెంట్, ఇట్ నోస్ నో లిమిట్స్. అంటే ఏంటంటే ఈ విశ్వశక్తి చాలా అపారమైనది, అప్రమేయమైనది, అపరిమితమైనది. ఎవ్వరి ప్రమేయంతో సంబంధం లేదు. నువ్వేదో నువ్వు చాలా ఏదో కంట్రోల్లో పెట్టేస్తున్నావు అనే భ్రమలోనే బ్రతకొద్దు. దాని కంట్రోల్లోనే మనం ఉంటాం. ఈ విశ్వశక్తి నీ వినియోగం కోసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. చూసారా? జీవితాన్ని అపరిమితంగా వ్యాకోచింపజేయండి. స్ప్రెడ్ చేయండి. మీ జీవితాన్ని అపరిమితంగా మీరు స్ప్రెడ్ చేస్తుంటే అపరిమితంగా మీకు అనుభవాలు వస్తాయి. అనుభవాల నుంచి జ్ఞానం తీసుకోవచ్చు. అది ఇక్కడ ఉద్దేశం. ఎటువంటి కర్మలు చేయాలనేది కూడా స్పిరిచువల్గా మీరు అర్థం చేసుకుని చేయండి. జీవిత సత్యాలను అపరిమితంగా వ్యాప్తి చెందాలి. జీవిత సత్యాలు అనేవి ఉంటాయి కదా, స్పిరిచువల్ సత్యాలు. వాటిని అపరిమితంగా వ్యాప్తిని చెందించాలి. జీవితంలో ఎదురయ్యే అన్ని సంఘటనలు శుభప్రదమైనదే అనుకోండి. శుభాలే జరుగుతాయి. ఆధ్యాత్మిక సందేశాన్ని మోసుకు రావాలనే కోరుకోండి. నేను చేసే ఈ ప్రతి పని ఒక ఎఫర్మేషన్ ఇచ్చుకోండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క పని, నేను చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన నాకు ఆధ్యాత్మిక సందేశాన్ని తీసుకొచ్చేవే, నాకు ఆధ్యాత్మికంగా నన్ను ముందుకు తీసుకెళ్లేవే అని మీరు అనుకుంటూ ఉండండి. అది అలాగే జరుగుతుంది. ఈ విశ్వంలో సమస్త జీవాత్మలు తమ వాస్తవాన్ని తామే సృష్టించుకుంటున్నాయి. అది మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటాం కాబట్టి ఈ విధంగా ఎఫర్మేషన్ ఇచ్చుకొని అదే విధంగా మనం ఉంటే ఇది కూడా మనకు జరుగుతుంది. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినది. అది. సో విశ్వంలో ఇప్పుడు మనము ఏం చెప్పుకుంటున్నాము? ఇప్పుడు అది. సో భూమి మీద జీవాత్మలన్నీ ఒకేలాగా అది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు అలా వ్యాపింపజేస్తున్నావో ఆటోమేటిక్గా నీ చైతన్య శక్తి కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాముఖ్యత, సాటిలేనితనము, విశిష్టత అన్నీ కలుగుతూ ఉంటాయి. సో భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మనిషి కూడా అద్భుతమైన వాడు. ప్రతి మనిషిలోనే ఒక విశ్వ చైతన్య శక్తి ప్రవహిస్తుంది. ప్రతి మనిషి తన చైతన్య శక్తి రేంజ్లోనే ఇష్టపూర్వకంగా కర్మలను ఎంచుకుని ఆచరించడం జరుగుతుంది. అది మంచి కర్మో చెడ్డ కర్మో నువ్వు ఇష్టపడే చేస్తావు. వాడు అనుకుంటాడు నేను ఎవరి గురించో నేను చేస్తున్నాను, లేకపోతే నేను నేను ఎవరు చెబితే నేను చేస్తున్నాను, ఎవరి ఫోర్స్ వల్ల చేస్తున్నాను. ఎవరో ఫోర్స్ చేసేస్తే నువ్వు చేయటం లేదు. అక్కడ నీ కర్మ కూడా అట్టానే ఉంది. అక్కడ ఆ రెండలా బైండ్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా నువ్వు నీ ఇచ్ఛాశక్తిని ఆ విధంగా పరిగెట్టిస్తున్నావు. నువ్వు వాటి పర్యవసనాలను, ఫలితాలను ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ పురోగమిస్తుంటాడు. అది. సో భూమి మీద మనుషులు మరి ఇతర జీవాత్మలను, ఇతర లోకవాసులను కానీ లేదా గ్రహాంతర వాసులు కానీ లేదా మీరు భావించే దేవతలు శాసించడమో లేదా నియంత్రించడమో ఎప్పటికీ సంభవించదు. అది ఇప్పుడు ఇదే అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఇలా రాశాడు, దేవుడు నాకు ఇలా చేశాడు, లేకపోతే ఏ దేవత నన్ను శపించింది, ఇట్లాగేం ఉండదు. శాసించింది అలాగే ఉండదు. వీళ్ళు అదే చెప్తున్నాడు. ఎవరో వేరే లోకం వాసుల వల్ల, అది ఎవరో గ్రహాంతర వాసులు వచ్చి ఇలా చేస్తున్నారు అనేటువంటి
అలాగే ఎప్పటికీ సంభవించదు. ఎందుకంటే ఇది మానవ ఇంటెలిజెన్స్తో నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు వాళ్ళలాగా విశ్వం యొక్క ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అయ్యి ఆ విశ్వానికి సంబంధించిన పనులు చేయట్లేదు కదా నువ్వు. అలాంటప్పుడు వాళ్ళందరూ వచ్చి నిన్నెందుకు ఒక మాట చెప్తారు, నిన్నెందుకు నియంత్రిస్తారు, నిన్నెందుకు శాసిస్తారు? నువ్వు చేస్తున్న పెద్ద పనులన్నీ కూడా నీ మానవ ఇంటెలిజెన్స్ సంబంధించినవే. వాళ్ళకి దీనికి బోడిగుండుకిను మోకాలకి ముడిపెట్టద్దు అని చెప్తున్నారు ఇక్కడ. భూమి మీద గల జీవాత్మల చైతన్య పరిణామాన్ని ఆత్మజ్ఞాన విస్తరణను ఆటంకపరిచే శక్తులు ఈ విశ్వంలో ఎక్కడా ఉండవు. అది భూమి మీద గల జీవాత్మల యొక్క చైతన్యము అంటే మానవ ఇంటెలిజెన్స్. మానవుడు ఎక్కడుంటాడు? భూమి మీదే ఉంటాడు. భూమి మీద గల అంటే వీడు చాలా పెద్ద మాట వాడారు, నేను చిన్న మాట చెప్తున్నాను. పెద్ద మాట ఏంటి? భూమి మీద గల జీవాత్మల చైతన్య పరిణామాన్ని ఆత్మజ్ఞాన విస్తరణ, ఇదంతా కలిపితే ఒక చిన్న వర్డ్ మానవ ఇంటెలిజెన్స్. ఇది ఎప్పుడు కూడా భూమి మీదే ఉంటుంది. సో వాటిని ఆటంకపరిచే శక్తులు ఈ విశ్వంలో లేవు. నీకు ఎక్కడైనా ఆటంకాలు వస్తున్నాయి. నీ కెరియర్కి ఆటంకం, నీ వివాహానికి ఆటంకం, లేకపోతే నీ ఆలోచనకు ఆటంకం, నీ అభివృద్ధికి ఆటంకం. ఈ ఆటంకాలన్నీ వస్తున్నాయి అంటే ఈ భూమి మీద ఉన్న మానవ ఇంటెలిజెన్స్తోనే వస్తున్నాయి. ఇతర మనుషుల నుంచే నీకు వస్తున్నాయి. ఊరికి దేవుడి మీద పడి ఆడడానికి ఏమీ లేదు. నీ యొక్క మానవ ఇంటెలిజెన్స్ నీకు ఎగనిస్ట్గా పనిచేయవచ్చు, లేదా ఇతర మానవుల ద్వారా ఈ భూమి మీద జరుగుతున్న నాటకమే ఇది. దానికినో మిగతా వాళ్ళకి దీనికేనో ఎక్కడో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు అని ఇక్కడ చెబుతున్నారు. మనిషి యొక్క ఆధ్యాత్మిక పురోగతిని ఆటంకపరిచే దుష్టశక్తులు అనేవి ఈ విశ్వంలో లేవు. అది ఈ మనుషుని ఎందుకంటే అవి పాడు చేయవు. ఈ ఇతర లోకాల వాసులు కానీ, గ్రహాంతర వాసులు కానీ, లేకపోతే ఇంకా దేవుడు కానీ, లేకపోతే ఎవరో యాస్ట్రల్ గురువు కానీ వాళ్ళు దీన్ని పాడు చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వీడక్కడ ఉండేది ఏదో కొద్ది కాలమే ఉంటాడు, వాడు అక్కడ శాశ్వతంగా ఉండే వాడు కాదు. వాడు ఆ భూమి మీద వాడు ఏదో నేర్చుకోవడానికి వెళ్ళాడు, ఏదో కర్మ చేయడానికి వెళ్ళాడు, వాడు వస్తాడు అనేటువంటి ఉద్దేశంలోనూ అనేటువంటి ఇదే ఉంటుందే తప్ప అక్కడి నుంచి వాళ్ళు పనిగట్టుకుని ఇక్కడ వీడు చేస్తున్న వాటన్నిటిలో పుల్లలు పెట్టాలని వాళ్ళు చూడరు. ఆ పుల్ల పెడుతున్నది నీ చుట్టూ ఉన్న మనుషులే, నీ వ్యవస్థే, నీ బిలీఫ్ సిస్టమే. నువ్వు ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళే. నువ్వు ఎవరి కోసమైతే నీ శ్రమ, నీ ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, ఏంటది క్రియాశక్తిని నువ్వు వాడుతున్నావో వాళ్ళే. అంటే ఇక్కడ మనుషుల మీద ఎగ్రెస్ట్గా చెప్పడం కాదు. మనిషి అంటే ఏంటి? మరొక శక్తి, మరొక ఎనర్జీ. నేను ఎనర్జీలుగానే చూస్తుంటాను మానవుల్ని. సో ఆ ఎనర్జీలో నేను బాధిస్తున్నాయి తప్ప నాకు దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు, దేవుడు నా మీద పగబట్టాడు, నాగదేవత పగబట్టింది, వాళ్ళకి నువ్వు చేస్తున్న పనులకి సంబంధం లేదు. అదనమాట. సో దుష్టశక్తులు లేదు ఓకే, గ్రహాంతర వాసులు లేదా హయ్యర్ డైమెన్షన్స్లోని జీవాత్మలు అంటే మీరు భావిస్తున్నట్టుగా దేవతలు చాలామంది ఉన్నారు. గ్రామ దేవతల దగ్గర నుంచి అందరూ భూమి మీద గల మనుషులు ప్రస్తుత ఇతర జీవాత్మలు భయపెట్టడము లేదా ఆధ్యాత్మిక ఆటకం అనేది జరగవు. అది గ్రామ దేవతలు లేకపోతే ఈ పొట్టేళ్ళని బలివ్వకపోతే ఆవిడేం పగబట్టేసి ఊరంతటికి కలరా తెప్పించేసింది. ఇదంతా రాంగ్ అన్నమాట. వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదు. నీ కలరాకిను వాళ్ళకి, నీ వాంతులు విరేచనాలకి వాళ్ళకి ఏ సంబంధం లేదు. అది ఈ విశ్వంలో ఎల్లప్పుడూ పరస్పర సహాయ సహకారాలు ఉంటూ ఉంటాయి. అది వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకరు ఇంకొకరిని భయపెట్టడము లేదా ఇట్లాంటివి ఏమీ జరగవు. మహామూల చైతన్యము నుండి వెలువడిన కోటాను కోట్ల ఈ శకలాలే గెలాక్సీ. అది చూసారా, మనకి గ్యాలక్సీస్ మనం చూస్తాం కదా ఈ ఆకాశంలో, అంటే ఏంటి? నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అవన్నీ గ్యాలక్సీలు అనేవి ఎలా వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళ కనబడేది నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అనేవి ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచే మహామూల చైతన్యం విశ్వము. ఆ మహామూల చైతన్యము నుండి వెలువడిన కోటాను కోట్ల శకలాలే గెలాక్సీలుగా, నక్షత్రాలుగా, సౌర వ్యవస్థలుగా, గ్రహాలుగా ఏర్పడ్డాయి.
అందులోని జీవాత్మలుగా ఇంకా ఈ మానవ ఊహాశక్తికి అందని వివిధ స్థితులు మరి వివిధ డైమెన్షన్లు గల లోకాలుగా సృష్టింపబడి చైతన్య పరిణామాన్ని చెందుతున్నాయి. సో ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, సౌర వ్యవస్థలు, గ్రహాలు వీటన్నిటి నుంచే మరొక వ్యవస్థ ఏర్పడుతుంది. అదే ఏంటంటే జీవాత్మల వ్యవస్థ. చూసారా, మనమేమి తక్కువ కాదు. మనం ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాము? ఈ మూల చైతన్యము, ఈ విశ్వములోని కోటాను కోట్ల శకలాలుగా ఉన్న గ్యాలక్సీలు, నక్షత్రాలు, సౌర వ్యవస్థలు, గ్రహాలు మొదలైన వ్యవస్థల నుండే వచ్చిన మరొక వ్యవస్థ ఏంటంటే మన జీవాత్మల యొక్క వ్యవస్థ. ఈ అటువంటి గొప్ప ఉత్కృష్టమైన శక్తి నుంచి పుట్టుకొచ్చిన శక్తులము మనము. మనము ఎటువంటి శక్తిని మనము క్రియేట్ చేయాలి? మనము అంత గొప్ప సృష్టిని మనం చేయాలి. అది చేయడానికి మనం భూమి మీదకి వచ్చాము. వివిధ స్థితులు, వివిధ డైమెన్షన్స్ గల లోకాలుగా మనము లోకాలని, కొత్త కొత్త లోకాలు మనం సృష్టించాలి. ఆ చైతన్య పరిణామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ చైతన్య పరిణామము? మూల చైతన్యము. ఓకే, ఆ మహామూల చైతన్యాన్ని మళ్ళా కొత్త కొత్త వివిధ స్థితుల ద్వారా మనం కొత్త కొత్త సృష్టిలు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళము మనం. కానీ మనం ఏం చేస్తున్నాము? సో మహామూల చైతన్యం నుండి వెలువడిన ప్రతి శకలము ఒక అంశాత్మగా ఎదుగుతూ చైతన్య పరిణామాన్ని చెందుతుంది. అంటే మనమే కొన్ని అంశాత్మలు విశిష్టమైనవిగా ఎదుగుతున్నాయి. ఎవరు? పత్రిజీ గారులా. పత్రిజీ, సద్గురు, వాళ్ళు కూడా మనలాగే పుట్టారుగా. మనలాగా మనుషులే, మనలాగా మానవ జన్మలో ఎత్తారు. తల్లి తండ్రి అందరూ మనలాగే కుటుంబాలు, మనలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మనలాగే కాపురాలు చేశారు, మనలాగే పిల్లలు కన్నారు. కానీ వాళ్ళు ఎలా ఎదిగారు? నువ్వెక్కడున్నావు? వాళ్ళు ఎలా ఎదిగారు? వాళ్ళు విశిష్టంగా ఎదుగుతున్నారు. వాళ్ళు పత్రిజీ మన కళ్ళ ముందే, సద్గురు, శ్రీశ్రీ, వీళ్ళందరూ విశిష్టంగా ఎదుగుతున్నారు. గొప్ప గొప్ప అంశాత్మలుగా వాళ్ళు వెలుగొందుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అది ప్రశ్న వేసుకోవాలి. మనం ఎందుకు ఇలా అల్పంగా ఎందుకుంటున్నాం? మనం ఈ గురువులాగా మనం ఎదగచ్చు కదా. మనం ఎందుకు, వాళ్ళేమో గొప్పగా ఎదుగుతున్నారు, మనం ఎందుకు అల్పంగా ఉండిపోతున్నాము అని ప్రశ్న మనం వేసుకోవాలి. సో ఆ ప్రశ్నలు మనం వేసుకుంటే అప్పుడు మనకు సమాధానాలు దొరుకుతాయి. ఎక్కడెక్కడ మనకు బుద్ధి లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనము వాటిని సవరించుకోవాలి, ఎలా ఎదగాలన్నది ఆటోమేటిక్గా ఈ మూల చైతన్యం మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఒక ఎలక్ట్రాను, ఒక గడ్డిపోచ, ఒక చీమ ఎంత విశిష్టమైనవో, సాటి లేనితనము, పవిత్రత కలిగి ఉంటాయో అదే మాదిరిగా ఇప్పుడు ఒక చీమ యొక్క చైతన్యానికి, ఒక మహాపర్వతం యొక్క చైతన్యానికి తేడా ఏమీ లేదు. చైతన్యం విషయంలో రెండు ఒకటే. అది ఆకారంలో చాలా పెద్ద పర్వతం ఉండొచ్చు, ఇదో చిన్ని చీమ ఉండొచ్చు, కానీ చైతన్యం ఇద్దరిది ఒకటే. ఈ విశ్వంలో భూమి ఎంతో విశిష్టత, సాటి లేనితనం, పవిత్రతను కలిగి ఉంది. అదే మాదిరిగా ఈ కోటాను కోట్ల లోకాలన్నీ ఉంటున్నాయి. భూమి కంటే గొప్ప లోకాలు లేదా అల్పమైన లోకాలు అంటే ఏం ఉండవు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక శక్తి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఎనర్జీ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక నాలెడ్జి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నీ విశిష్టమైనవే, అన్నీ సాటిలేని, అన్నీ నీకు జ్ఞానాన్ని ఇచ్చేవే. అది. సో ఈ విశ్వంలో అన్ని లోకాలు ప్రత్యేకమైనవే. ఒకటి ప్రత్యేకమైన లోకం, మరొకటి ఉన్నతమైన లోకం, ఇంకోటి అల్పమైన లోకం. చూసారా మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో. ఎక్కడికి వెళ్ళా నీకు జ్ఞానం వస్తుంది సుమి. నువ్వు ఎక్కడికి వెళ్తే అలాంటి కర్మలు చేస్తావు, మరి దాని నుంచి జ్ఞానం వస్తుంది, కానీ నువ్వు తీసుకోవాలి. అది అక్కడ విషయం. ప్రత్యేకమైన లోకాలు ఉంటాయి, ఉన్నతమైన లోకాలు ఉంటాయి, అలాగే అల్పమైన లోకాలు, అదే మనం ఇంత చెప్పుకున్నాం కదా, లో వైబ్రేషన్స్ ఉండే లోకాలు అవి ఉంటాయి. ఇలాగా ఉంటాయి. కానీ విశ్వాన్ని మనం విభజించలేము ఆ లోకాలను బట్టి, అంత కలిసే ఉంటుంది. సో భూమి పరమ పవిత్రమైన లోకమని మీరు భావించుకునే ముందుకెళ్ళాలి. ఎంచేతంటే విశ్వంలో పవిత్రం కానివంటూ ఏముండవు. నీ బుద్ధిలోపం వల్ల నువ్వే అపవిత్రమైన పనులు చేస్తున్నావు. ఈ విశ్వ చైతన్యము సర్వకాల పరిస్థితుల్లోనూ మీ ఆధ్యాత్మిక పురోగతికి సిద్ధంగా అందుబాటులో ఉంటుంది. ఏవో దుష్టశక్తులు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయి, అదే సేమ్ థింగ్, మళ్ళీ రిపిటేషన్ ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక మనము
అది ఇది ఆఖరి 18వ పాయింట్ చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కాబట్టి మనం ఎలా ఊహించకూడదు అనమాట. అండ్ ఏంటి, ఎవరో గ్రహాంతర వాసులు వచ్చి మన భయభ్రాంతులు పెడుతున్నారు, ఏం లేదు, నీ ఆలోచనలే భయము, లేకపోతే నీ పక్కోడి యొక్క ఎనర్జీలే నేను భయపెడుతున్నాయి అంతే. అంతేగాని ఎవరో పైనుంచి ఎవరు రారు. సో ఇవన్నీ గురి చేస్తున్నారని, అలాగే ఇతర లోకవాసులు మిమ్మల్ని నియంత్రిస్తున్నారని, ఇలాంటి అనవసర భయాలను, భ్రమలను, మూర్ఖత్వ భావాలను విడిచిపెట్టండి అది చెప్పారు. భూమి అనే మహాస్వేచ్ఛా క్షేత్రములో ప్రతి జీవాత్మ తన ఇష్టానుసారంగా ఆధ్యాత్మిక పురోగతిని చెందించుకోవచ్చు. అదండి, భూమి అనే మహాస్వేచ్ఛా క్షేత్రంలో ప్రతి జీవాత్మ తన ఇష్టానుసారంగా ఆధ్యాత్మిక పురోగతిని చెందించుకోవచ్చు. ఈ విశ్వంలోని అన్ని లోకాలు మహాస్వేచ్ఛా క్షేత్రాలే. జీవితాన్ని ఆనందరూపకంగా మలుచుకొని స్వేచ్ఛగా ఆధ్యాత్మిక పురోగతిని చెందుదురుగాక. ఇదండి మనకిచ్చిన దీవెన. జీవితాన్ని ఆనందరూపకంగా మలుచుకొని స్వేచ్ఛగా ఆధ్యాత్మిక పురోగతిని చెందుదురుగాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము టైం కూడా కరెక్ట్గా సరిపోయింది. ప్రస్తుతానికి ఈ పేజీలు అయిపోయినాయి. సో మళ్ళీ నెక్స్ట్ సోమవారం మనము కలుద్దాము. నెక్స్ట్ సోమవారం మనం కలిసి తప్పకుండా ఇంకా నెక్స్ట్ పేజీలు చదువుకుందాం. మీకు ఏదైనా ఇప్పుడు డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు శోభా గారు, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? చాలా థ్యాంక్స్ గౌతమి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం లేదండి డౌట్. ఓకే, దట్స్ కూల్. సో రికార్డింగ్స్ మీరు అదే ఎవ్రీడే మెడిటేషన్లో రికార్డింగ్స్ ఉన్నాయి. మళ్ళీ వెనక్కి పాత రికార్డింగ్స్ చూసుకుంటూ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నెక్స్ట్ క్లాస్లో మరి. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనము ఇదే టైంకి కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, షూర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.